Yes. Hello, everybody. Namaskaram. A very, very fabulous Women's Day to all of us. 23 అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్. రాజ్ గారు నిజాయితీ గల ఫిల్మ్ మేకర్ అండి. ఈజ్ అ వెరీ వెరీ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్. మనం దాన్ని సినిమా రూపంలోనే చూడొచ్చు. వ్యక్తిగతంగా వాళ్ళు ఏమిటి, ఏ ఆదర్శాలని వాళ్ళు ఉపయోగించుకుని ఏ ఆదర్శాలని వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు, ఇవన్నీ తర్వాత. ఆ ఆదర్శాలన్నీ తెరపై కనిపించడం అనేది మాత్రమే రాజ్ గారి ప్రత్యేకత. సో ఐఎమ్ రియలీ హంబల్డ్ అండ్ ఆనర్డ్. అత్యద్భుతమైనటువంటి ఒక సినిమా తీసినందుకు, ఆ సినిమాలో నాకు మళ్ళీ ఒక భాగం, నేను తిరిగి ఆ క్యారెక్టర్ చేయడానికి అనుకూలంగా ఉండేంత వరకు వెయిట్ చేసి ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గారు ఫర్ ద బిలీఫ్ ఇన్ మీ. అండ్ బీనా గారు ఒక, మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఆ వ్యక్తులు, వారి ఆదర్శాలు, వారి జీవితాలు ఇలా ఒక వారి వర్క్ కనిపిస్తుంది. వ్యాస్ గారి రూపంలోనో ఇంకెవరి రూపంలోనో బీనా గారి వర్క్ కనిపిస్తుంది. కానీ వారు చేస్తున్నటువంటి తెర వెనక పనిని తెరపైకి తీసుకురావాలనే సాహసం మళ్ళీ రాజుగారు చేస్తారు. ఈ నిజాయితీ గల వ్యక్తుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటేనండి, దే విల్ వాంట్ నిజ జీవిత కథలు. ఆ నిజ జీవిత కథల్ని అంతే నిజాయితీగానే చెప్పాలి అనుకుని పరితపించిపోతారు. ఆయన అదృష్టం ఏంటంటే ఆయన రైట్ రీసోర్స్ పర్సన్స్ని వెతుక్కున్నారు. మా ఎదురుగుండా వెంకట సిద్ధారెడ్డి గారు కూర్చున్నారు. ఒక కన్ను ఎక్కడైనా సరే వజ్రం కనిపిస్తుందా అని వెతుక్కుంటూ ఉంటుంది ఆయన కన్ను. సో ఒక రిసోర్స్ పర్సన్ని వెతుక్కోవడం, అక్కడి నుంచి లక్ష్మణ్ నీలే గారు లాంటి ఒక తెలంగాణ గర్వించదగ్గ ఆర్టిస్ట్ ఇలాంటి సినిమాలకి ప్రొడక్షన్ డిజైన్ చేయడం ఏంటి, ఈ మహేష్ గంగిమళ లాంటి వ్యక్తులు, ఆల్ దీస్ వండర్ఫుల్ రీసోర్స్ పీపుల్ని పక్కన పెట్టుకుని, అమ్ముల పొదిలో మార్క్ రాబిన్ లాంటి వ్యక్తిని పెట్టుకుని, వీళ్ళందరినీ పెట్టుకుని ఈయన అస్త్రాల్ని సంధిస్తాడండి. ఏమొచ్చి ఈయనకి అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి సినిమా ఏం చెప్పడం వచ్చు అని మీరు అడగచ్చేమో. బట్ హీ నోస్ హౌ టు యూటిలైజ్ ది రీసోర్సెస్ అండ్ ది ఆనెస్టీ. ఒకటి చెప్తానండి, ఆనెస్టీగా అంటే నిజాయితీకి పవర్ ఉంది, హైప్కి వల్నరబిలిటీ ప్రెషర్ ఉంది. ఏదైతే మీరు 1000 కోట్లు 100 కోట్లు హైప్ తీసుకొస్తారో, నిజమైన కథే కావచ్చు, హైప్ ఎప్పుడైతే ఇస్తారో అది ప్రెషర్ కింద క్రంబుల్ అయిపోతుంది. నిజాయితీగా ఆనెస్ట్గా ఎప్పుడైతే కథ చెప్తారో ఆయనకి పవర్ ఉంటుందండి. ఈ రోజు ఇక్కడ సెలబ్రిటీస్ ఎవరు లేరు, ఇట్ ఈస్ ఓన్లీ ద టీమ్. ఈ రోజు ఇక్కడ గర్వంగా చెప్తున్నా, 23 టీమ్ మాత్రమే మాట్లాడుతుంది. వీ డోంట్ రిక్వైర్ ఎనీబడి ఎల్స్ టు కమ్ అండ్ ఎండోర్స్ అస్. ఈ సినిమాలో దమ్ముంది, నిజాయితీ ఉంది అని నమ్మేటువంటి ప్రేక్షకుడు వెతుక్కుని వస్తాడు. మా మల్లేశం సినిమా అన్ఫార్చునేట్లీ ఈ టాక్టిక్స్ రానటువంటి టైంలో, ఏదైతే మన మీడియా స్ట్రాటజీస్ లేనటువంటి టైంలో, సరిగ్గా ఆ సినిమాని రిలీజ్ చేయడానికి కావాల్సినటువంటివి పారామీటర్స్ రాజు గారికి అది ఫస్ట్ సినిమా అవ్వడంతో, అప్పటికి ఇప్పటికీ రాజు గారి మాటలు కానీ ఆయన కైండ్ ఆఫ్ విజన్ కానీ కొంచెం స్లైట్లీ బెటర్ అయ్యారు. అంతకుముందు అసలు మునిలాగా మాట్లాడేవారు కాదు. నౌ ఈజ్ ఏబుల్ టు స్పీక్ అట్లీస్ట్. సో అద్భుతమైనటువంటి తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేటువంటి అద్భుతమైన సినిమా మల్లేశం మనం థియేటర్లో చూపించలేకపోయాం. ఈరోజు ఒక్కసారి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి ఆ సినిమా చూడండి, గుండె ఉప్పొంగిపోతుంది. నేషనల్ అవార్డ్స్లో దగ్గర నుంచి మీరు ఈ మధ్య చెప్పుకునే రెగ్యులర్ సైమా ఐఫా వరకు ఎందుకు మన సినిమా లేదు తెలంగాణ సినిమా అని మీరందరూ ముక్కు నేలేసుకోవాలి. మనని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరో ఇచ్చిన నామినేషన్స్కి మాకు వచ్చే అవార్డులు మాకొద్దు అని మేము గర్వంగా చెప్పుకోగలిగేటువంటి స్థితిలో ఈ రోజు ఉన్నాం. బికాస్ అవర్ సినిమా ఈస్ గోయింగ్ టు బి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా. ఈ 23 ఈజ్ ఆల్సో సచ్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప సినిమా. లుక్ ఎట్ దీస్ పవర్ఫుల్ రా ఎమోషన్స్. ఆ పోస్టర్ చదవండి, అందరూ సమానమే కానీ ఇంకొంతమంది ఎక్కువ సమానం. సో జార్జ్ ఆర్వెల్ గారి అన్ని సినిమాలు సమానం మా మీడియా మిత్రుల దృష్టిలో, కానీ కొన్ని సినిమాలు ఒక రకమైన సమానం. ఈ సినిమా మాత్రం అలాంటి సినిమా, అలాంటి జాబితాలో పడకుండా మా ప్రేక్షకులందరూ కూడా డెఫినెట్లీ థియేటర్స్లో చూసి మంచి సినిమా చూసాము, మార్పు చైతన్యం కోసం నాంది పలికే సినిమా చూసాము అని కోరుకోవాలని, ఒక ఆశించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. యాక్టర్స్ దొరకడం ఒక అదృష్టం అండి. మీదే సార్, మీరు ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. యాక్టర్స్ దొరకడం ఒక అదృష్టం అండి. కొంచెం రియాలిటీ మనం యాక్సెప్ట్ చేయాలి ఏంటంటే, మలయాళం ఫిల్మ్స్ కంటెంట్ బేస్డ్లో, ఆఫ్ కోర్స్ కమర్షియల్ ఫిల్మ్స్లో నా తెలుగు ఈజ్ రూలింగ్ pretty మచ్ ఆల్ ఇండియా. కానీ కంటెంట్ బేస్డ్లో మలయాళం ఈజ్ వే అహెడ్ దెన్ అదర్ ఇండస్ట్రీస్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ ట్రయింగ్ టు మేక్ ఫిల్మ్స్, కంటెంట్ కానీ యాక్టింగ్ కానీ వాళ్ళని ఒక ఎమ్యులేట్ చేసి వాళ్ళలాగా ఇంకా చేయగలాలి అనేది అనుకోవడంలో తప్పేం లేదని నేను అనుకుంటున్నాను. అండ్ లక్ ఏంటంటే అలాంటి యాక్టర్స్ దొరకడం ఒక లక్. మలేషియాలో కూడా అదే అదృష్టం అండి, అందరు యాక్టర్స్ దొరకడం. యాక్టర్స్ లేకపోతే మేము ఏం చేయగలుగుతాం? హౌ కెన్ బి మోటివేటెడ్? సచ్ ఎ డిఫికల్ట్ థింగ్.
కాకపోతే అక్కడ లక్కీగా ఏంటంటే ఆ యాక్టర్స్ అందరికీ కూడా మంచి బ్రేక్స్ వచ్చినాయి. ఇప్పుడు జగదీష్కి ఇప్పుడు పుష్పలో ఆ, కేశవ క్యారెక్టర్, ఇప్పుడు అనన్య ఫిల్మ్స్లో, దర్శి ఫిల్మ్స్లో. సో ఈ ఫిల్మ్ చేద్దామన్నప్పుడు కూడా ఫస్ట్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్దాం, దర్శి దగ్గరికి ఫస్ట్ వెళ్తే ఈ లైక్ ది స్క్రిప్ట్ చేద్దాం అనుకున్నాడు. బట్ 6 ఫిల్మ్స్ ఉన్నాయి, 1 year వరకు డేట్స్ లేవు. అండ్ దెన్ అనన్య కూడా డేట్స్ ప్రాబ్లమ్. అండ్ దెన్ ఏం లైక్ ఓకే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి, అమ్మో ఈ టెన్షన్ మళ్ళీ ఏంటి అని అంటే, అదృష్టం ఏంటంటే మళ్ళీ అలాంటి ఇంకా మంచి యాక్టర్స్ దొరికారు. ఆల్మోస్ట్ మలయాళం ఫిల్మ్స్ వీటికి కంపీట్ చేసే, ప్రాబబ్లీ వాళ్ళకి ఈక్వల్గా స్టాండ్ చేసే పర్ఫార్మెన్సెస్ ఈ ఫిలింలో. అది అది దొరకడం జస్ట్ ఒక లక్, అదృష్టము, ఆ హార్డ్ వర్క్ అండి. సో దీంట్లో ఆ, పవన్ రమేష్ జీ ఒక మెయిన్ రోల్. నేను అసలు పవన్ రమేష్ గురించి అసలు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది మీరు రోల్లో మూవీలో చూస్తారు అండ్ దట్ విల్ బి యునానిమస్ హిట్. సో నేను ఎక్కువ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇట్. యాక్ట్రెస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు యాక్టర్స్ని వేరే సినిమాలలో దొరుకుతున్న డేట్స్ లేవు. ఈ సినిమాకి ఏంటంటే ఆల్రెడీ మ్యూజిక్ దగ్గర, ఎడిట్ దగ్గర పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళు మిగతా ఫిల్మ్ మేకర్ చెప్పేసి తన్మయిని ఆల్రెడీ ఇంకొక ఫిల్మ్లో తీసేసుకున్నారు. సో నాకు ప్రమోషన్ కూడా దొరకట్లేదు. నెక్స్ట్ ఫిల్మ్ దొరకకపోవడం జరిగేది ముందు. ఇప్పుడు ఈ ఫిల్మ్లోనే ప్రమోషన్కి ఇప్పుడు అవుట్డోర్ షూట్ చేస్తుంది తన్మయి. సో యాక్టర్స్ రిలీజ్ కాకముందే దొరకడం ఇది అయిపోయింది, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్. ఒక ఫిలిం ఫస్ట్ 22-year-old కిడ్ పాప, అండ్ దెన్ డూయింగ్ దిస్ రోల్, అండ్ దెన్ చేస్తున్నప్పుడే ఇంకొకరు తీసుకెళ్ళడం. ఐ మీన్ ఇట్స్ ఫీల్ సో గ్లాడ్. అంటే మన అదృష్టం ఇట్లాంటి యాక్టర్స్ చేయడం, వాళ్ళు గ్రో అవుతే. ఐ మీన్ ఇట్స్ సచ్ ఏ నైస్ ఫీలింగ్ దట్ ఇంకా మంచి ఆఫర్స్ వస్తున్నాయని. అండ్ ప్రణీత్ అఫ్ కోర్స్ ఎక్సలెంట్. ఇది తాగుబోతు రమేష్, మీరు సి ద ఒక యాక్టర్ ఏంటంటే ఇప్పుడు కమిడియన్ అంటే కమిడియన్ కానీ చూడడం ఇది లిమిట్ అయిపోతారు వాళ్ళు. బట్ దెర్ ఇస్ సో మచ్ మోర్ టు ఆఫర్. ఎంత వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ దెమ్. సో రమేష్ ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ ఝాన్సీ గారిది షీ వాస్ గోయింగ్ త్రూ సమ్ లాసెస్ సంథింగ్. అండ్ రాజ్ నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నా, బిజీ కాదు టేకింగ్ ఎ టైమ్ ఆఫ్ అంటే, మ్యామ్ మీరు 2 months అయినా పర్వాలేదు, ఈ పాట నేను ఆపి మీరు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే చేస్తాను. అండ్ థరో జస్టిస్ అదృష్టం అది. కానీ ఝాన్సీ మ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆ రోల్కి ఆ వెయిట్ ఉన్నప్పుడే ఐ కెన్ గో అండ్ అప్రోచ్ హర్. అదృష్టం అట్లాంటి రోల్ దొరికింది. మల్లేశంలో హెల్ప్ చేశారు అండ్ ఈ రోల్లో కూడా. అండ్ మ్యామ్కి ఇలాంటివి కొంచెము షీ వాంట్స్ టు కాంట్రిబ్యూట్. సో కొంతమంది అంటారు దే డోంట్ పుట్ ఇట్ ఇన్ యాక్షన్. మ్యామ్ది ఏంటంటే షీల్ పుట్ ద మనీ వేర్ హర్ మౌత్ ఇస్. సో ఇట్లాంటి వాటికి కాంట్రిబ్యూట్ చేసి హెల్ప్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Yes, please, of course. ఓకే. సో సో తేజ ఇస్ లీడ్ క్యారెక్టర్ అండి మూవీలో. స్క్రిప్ట్ రాసేప్పుడు ఇండస్ వెంకట్ మేమందరం, సో వి న్యూ ఈ దాస్ క్యారెక్టర్ పవన్ రమేష్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు. బట్ ఎవరు తీసుకొని చేసినా చాలా బాగుంటుంది అని మాకు తెలుసు అండి. హీరోయిన్ది కూడా అదే పాత్ర. హీరోది చాలా డిఫికల్ట్ అయిన పాత్ర అండి. సో కూర్చోబెట్టి చెప్పాను ఏంటంటే స్టార్టింగ్ అంతా కూడా వీళ్ళది పవర్ఫుల్ రోల్స్ కాబట్టి వీళ్ళు ఎక్కువ షైన్ అవుతారు, సబ్డ్యూడ్గా చేయాలి. అది కూడా ఒక చాలా పెద్ద డిఫికల్ట్ థింగ్ అండి. ద ట్రూ యాక్టర్ ఇస్ హౌ మచ్ టు డూ, ఎక్కువ చేయకుండా రోల్కి తగ్గట్టు చేయడం అనేది చాలా చాలా నువాన్స్డ్ పర్ఫార్మెన్స్ అది. సో మీరు అది చూస్తే అర్థమవుతుంది. స్టార్టింగ్ చూసి హౌ ద క్యారెక్టర్ గ్రోస్. సో ఇక్కడ వీళ్ళవి పవర్ఫుల్గా ఉన్నా కూడా వాళ్ళకి సహకరిస్తూ అది ఫిట్ అవుతూ మళ్ళీ దెన్ స్లోగా దట్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్. ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అండ్ దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ యుల్ సీ ఇన్ ఇట్. ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ బ్రిలియంట్, బట్ యూ హ్యావ్ టు సీ ఫ్రమ్ దట్ యాంగిల్ హౌ ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్స్ అనేది. ఇంకా లాస్ట్ ఒక స్టేట్మెంట్ అండి. సీ ద 2 things ఇండస్ట్రీలో కొంచెం చేంజ్గా 3-4 things ఇప్పుడు ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే, సి అసిస్టెంట్ డైరెక్టర్స్, క్రూ, లైట్ మెన్ అండ్ ఆల్ దీస్ పీపుల్, వాళ్ళ హెల్ప్ లేకుండా అసలు ఏ సినిమా జరగదండి. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద అదర్ ఫిల్మ్స్ యాక్టర్స్ అండ్ ఆల్ టు రెస్పెక్ట్ దెమ్, రైట్, the respect that they deserve, because they are the future filmmakers. The lightmen can be the future cinematographers, the assistant cameramen can be the cinematographers, they are the future. సో వాళ్ళ వర్క్కి కొంచెం ఇప్పుడు విసుక్కోవడము అట్లాంటిది కాకుండా రెస్పెక్ట్ ఇవ్వడము, దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు ఇన్కార్పొరేట్. అండ్ ఫస్ట్ థింగ్. సెకండ్ పార్ట్, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటారండి, దెర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. సో వెన్ ఐ సెడ్ హీ హ్యాస్ మోర్ స్క్రీన్ టైమ్, అంతే కానీ హీస్ అన్ యాక్టర్. ఇప్పుడు తన్మయ్, షీఈస్ అన్ యాక్ట్రెస్ ఇన్ ఇట్, హూ హ్యాస్ అ బిగ్గర్ స్క్రీన్ టైమ్. బట్ ఆ సీన్లో ఈచ్ క్యారెక్టర్ ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్.
సో ఆ రెస్పెక్ట్ ఇస్తేనే ఆ క్యారెక్టర్స్ ఇది వస్తుంది. సో లాట్ ఆఫ్ టైమ్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చిన్న క్యారెక్టర్ దిస్ నథింగ్ లైక్ దట్. దే ఆర్ బ్రిలియంట్ యాక్టర్స్. వీ హ్యావ్ టు గివ్ దెమ్ ద రెస్పెక్ట్ దే డిజర్వ్, and and then they will in turn give such brilliant performances. Last statement, మల్లేశం చేసినప్పుడు there was nothing called me too and all that. There was laws levu em levu, and Venkat and me and we all decided we have to have a sexual harassment clause in the contracts for the men, that we, it's our job duty, minimum courtesy, అదేమి పెద్ద గొప్ప చేసింది ఇది కాదు. The minimum courtesy and his job as a producer is to provide safe environment to the women in the seats. 22 ఇప్పుడు యాక్టర్స్ చేసిన అమ్మాయి 22, అనన్య వాస్ హార్డ్లీ మేబీ 24 వెన్ షీ గాట్ ఇన్ టు ఫస్ట్ టైం వస్తారు, వాళ్ళకి తెలియదు, ఏం తెలియదు. సో ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయడం వేర్ దే కెన్ బి ఫ్రీ, దే కెన్ డూ ఎక్స్పెరిమెంట్ అండ్ దే కెన్ హ్యావ్ ఎ వెరీ నైస్ వర్కింగ్. ఇది అఫ్ కోర్స్ హార్డ్ వర్క్లో వెరీ స్టర్న్ అండి. I mean that's my job as a coach, as a director, but that's just the acting aspect of it. So adi mana responsibility, and luckily we started with Mallesham, we continued the same with 8am, and but probably if I get a little bit more money, I would like to provide them a little bit more facilities in terms of restroom kanalanti. I mean more I have to do it, there is much more to do, but more important than all that is first ఒక environment where they can be happy and they can perform without worrying about those things. అది గొప్ప విషయం కాదండి, దట్స్ అ మినిమం కర్టసీ, మినిమం ఇది. సో దట్స్ సంథింగ్ దిస్ ట్రీటింగ్ ద every crew with respect, treating every actor, doesn't matter what's their role, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఏం వస్తారు, పొద్దు నుంచి రాత్రి వరకు ఉండడం, యా టఫ్ థింగ్స్, బట్ హౌ యూ రెస్పెక్ట్ దెమ్ ఇన్ ద సీన్, అండ్ దెన్ ద యాక్ట్రెసెస్. సో దీస్ త్రీ థింగ్స్